ఎలాగో వైసీపీని 11 సీట్లకి పరిమితం చేశారు. వాళ్ళు ఏదో మీకు సాధించేస్తాం 175 175 అని అనుకున్నారు. కానీ ఏది దేనికి జనాలు మాకే ఓట్లు వేస్తున్నారు. మీకు గ్రీన్ మ్యాట్ పెట్టుకొని జనాభా చూసి వాళ్ళు విర్రవీగిపోయారు. చివరికి ఏం జరిగింది? శాంతం ప్రతిపక్షం లేకుండా అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి పులివెందల్లో ఈ రోజు కూడా నేను పర్యటన చేసి మళ్ళీ మనమే వస్తానని చూపిమను, లేదా పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పరామర్శిస్తానికి వెళ్ళాడు. గొప్పోడని చెప్పి వెళ్ళాడేంటి నెల్లూరు సెంట్రల్ జైలుకి? నువ్వే మంచోడివి కాదు, మళ్ళీ నువ్వు వాడిని పరామర్శిస్తానికి. వీడియో నేను కొట్టలేదు మిషన్ని అన్నాడు. నిజంగా వీడియో బయట పెట్టిన తర్వాత మళ్ళీ కొట్టాడని ఏ మొహం అంటున్నారు? ఈవీఎం మిషన్ పగల కొట్టాడని. వ్యతిరేకంగాని జనాలు నిరూపించాలి కదా, జనాలు నిరూపిస్తేనే కదా. ఈయనంతటి ఈయన మనసులో పెట్టేసుకొని ఓడిపోతాడన్న భయంతోనే కదా ఈవీఎం మిషన్ పగలగొట్టింది నలుగురు మధ్యన వెళ్ళి. నేను అస్సలు సమర్థించను. జనాలు అసలు సమర్థించరండి. ఎందుకు సమర్థించాలి? నువ్వేం చేసావు, ఏం చేసావని పథకాలు అన్నావు, రుచి చూపించావు. ఏ పథకాలు ఎవరికి ఎంతమందికి అందినాయి? 5 కోట్ల మంది జనాభాలో ఎంతమందికి పథకాలు అందినాయి? నిరూపించి చూపి. నీ బటన్ నొక్కడం కాదు. ఎక్కడో ఏదో ఊర్లో వాటర్ వదిలేనన్నారు, తెల్లారి వాటర్లు డ్యామ్ తీసుకొని లారీ మీదకి ఎక్కించుకొని వెళ్ళిపోతున్నారు. జనాలకు తెలియదా? ఇవన్నీ చూడరా? చూశారు కాబట్టే ఈరోజు 11 సీట్లకు పరిమితం చేసి ప్రతిపక్షం అనేది లేకుండా చేశారు. వైఎస్ జగన్ అనే వ్యక్తి వైఎస్ జగన్ అనేవాడు ఉంటారు. ఇక్కడ ఎమ్మెల్యేలు మాట తీరు ఉండాలి, మంత్రుల మాట తీరు ఉండాలి. ఎంతసేపు ఇదే బూతులా? అసెంబ్లీలో ఏం జరుగుతుందో ఒక టీవీ పెడితే ఇంట్లో ఆడవాళ్ళు రోజా ఫైర్, కొడాలని ఫైర్, వల్లభనేని వంశీ ఫైర్. టీడీపీలో నుంచి వైసీపీలోకి వెళ్ళిన వ్యక్తులు కూడా ఈరోజు టీడీపీ అభ్యర్థుల మీద ఫైర్ అవుతున్నారు. మంగళగిరి పార్టీ ఆఫీస్ మీద దాడి చేయాల్సిన అవసరం ఏంటి? ఈ కక్ష సాధింపు కాకపోతే ఏంటి? అంటే నువ్వే 175 సీట్లు కొట్టేస్తే మిగతా జనాలు పిచ్చోళ్ళా? మిగతా వాళ్ళు ముఖ్యమంత్రులు అవ్వకూడదా? ఎమ్మెల్యేలు లేరా? నువ్వే ఎమ్మెల్యే అయిపోవాలి, నువ్వే ముఖ్యమంత్రులు అయిపోవాలి, మళ్ళీ మీరే ఎమ్మెల్యేలు అయిపోవాలి, మంత్రులు అయిపోవాలి, మళ్ళీ రాష్ట్రాన్ని మీరే బాగు చేయాలి. స్టీల్ ప్లాంట్ తాగడబెట్టేస్తాడు, సచివాలయాలు తాగడబెట్టేస్తాడు. వైజాగ్లో ఉన్న సిపి ఆఫీసు తాకట్లో ఉంది, భవానీ హైలాండ్ తాకట్లో ఉంది, సచివాలయం తాకట్లో ఉంది. మన పీడబ్ల్యూ గ్రౌండ్లో అంబేద్కర్ విగ్రహం కట్టాల్సిన అవసరం ఏంటి? 100 మంది పొట్టగొట్టి కట్టావు. ఒక ఐటీ సిటీ, ఒక ఐటీ కంపెనీ కట్టొచ్చు కదా. ఎంతమందికి బతుకు తెరువు ఇచ్చినట్టు? ఇప్పుడు అదే ప్లేస్లో విజయవాడ సిటీలో అంత పెద్ద ప్లేస్ ఎక్కడుందో చూపించమనండి. కట్టాల్సిన అవసరం ఏంటి? ఎంతమంది మార్కెట్ మీద డిపెండ్ అయ్యి ఉన్నారు. ఇప్పుడు ఎక్కడో తీసుకెళ్ళి ఒక కాలువ కట్టామంటే చిన్న మార్కెట్ కడితే ఎంతమంది బతుకు తెరువు కొట్టేసావు నువ్వు? ఎవరికి లాభం? 5 రూపాయలు టికెట్ అన్నావు, 5 రూపాయలతో నువ్వు ఎంతమందిని పోషిస్తావు? ఒక కంపెనీ కట్టొచ్చు కదా. లేకపోతే అదే బతుకుతారు, అదే మార్కెట్లో ఎంతమంది బతుకుతున్నారు వ్యాపారం మీద? తీయాల్సిన అవసరం ఏంటి? మళ్ళీ 150 కోట్లు ఎందుకైనట్టు? 150 కోట్లు నిరూపించు. 500 కోట్లు ఎందుకైనట్టు? అడిగి రుజువు చూపించమనండి. జగన్ మొన్నటిదాకా రోజా, కొడాలని, వల్లభనేని వంశీ, అనిల్ కుమార్ యాదవ్ వ్యక్తులు కూడా జగన్మోహన్ రెడ్డి ఇల్లు అనే చెప్పారు. కానీ అధికారంలో ఉన్నన్ని రోజులు ఇప్పుడు ప్రతిపక్షంలో రాగానే ఏమి కనీసం ప్రతిపక్షం కూడా లేదు. ఇప్పుడు వెళ్ళి ప్రశ్నిస్తే ఆ ప్యాలెస్ని లోపలికి వెళ్తే ఒక బాత్రూమ్ ట్రబ్బులు అంట, టైల్స్ అంట, ఇంటీరియర్ మెటీరియల్స్ అంట. ఎవరికి అవసరం? నువ్వు మనిషివేగా, నువ్వు ఒక సామాన్యుడివే కదా. జనాలు ఎంచుకుంటేనే కదా నువ్వు ముఖ్యమంత్రి అయింది. అది టూరిజం. మరి టూరిజం అన్నప్పుడు లోపలికి ఏమున్నాయి? ఇల్లు కదా. ఇల్లు ఒక టూరిజమా? అవసరమైతే మోడీ ఉంటాడు, అంబానీ ఉంటాడు. ఈ డైలాగులు ఎందుకు? వాళ్ళ కోసం కట్టాము, మళ్ళీ మాదే ప్రభుత్వం వస్తుంది అనుకుందాం అన్నట్టే వీళ్ళు చేసుకున్నారే. కానీ ఇలా శాంతం ఓడిపోతామని మనసులో అలాగే ఉంది, కానీ బయట పెట్టలా ఉంది. అందుకే ప్రజలు కూడా బాగా తిరస్కరించేసి శాంతం దిగజార్చేసి ప్రతిపక్షం అనేది లేకుండా చేశారు. ఒకానొక రోజు పేరుని నాని, జగన్మోహన్ రెడ్డి, రోజా, జోగి రమేష్ అనేవాళ్ళు పవన్ కళ్యాణ్ ఎంతో విమర్శించారు. ఒక బచ్చాగాడివి, ఒక చెప్పు చూపిను, 2 చెప్పులు చూపిస్తా, నీకే ఉన్నాయా? ఫస్ట్ ఒక చాట పోటీ చేయలేకపోయావు, మళ్ళీ నీకు పార్టీ ఎందుకు? పార్టీ ఎత్తవచ్చు కదా, నువ్వు పొత్తు గిత్తు అన్నారు. ఈరోజు తలెత్తుకుంటారు వీళ్ళు. అన్ని మాటలు అన్న వాళ్ళు ఇప్పుడు ఎత్తమనండి.
కనీసం ఇప్పుడు పవన్ కళ్యాణ్ మీద ఒక ప్రెస్ మీట్ పెట్టేసి నువ్వు అలాంటి వ్యక్తి నేను ఇలా తప్పు చేశాను నిరూపించమనండి. ఇప్పుడు కూడా మహా అయితే ఒక నెల అయిద్ది అధికారం వచ్చి. ఈ నెల రోజుల్లో పవన్ కళ్యాణ్ని ఒక్కరోజు నీ మిస్టేక్ చేశానని నిరూపించమనండి. మరి అప్పుడు అన్నారు కదా మాటలు, ఇప్పుడు చూపించమనండి. గేటుగా తన్నుకొని వెళ్ళే రోజులు కూడా అయిపోయినాయి. కుర్చేసి కూర్చోబెట్టారు కదా జనాలే. మరి వీళ్ళని ఏం చేశారు? ఊర్లో తరిమి కొడతారు. ఇంకా టైం ఉంది, కంగారు ఏం లేదు. 100 మాటలు బయటకు వస్తాయి. నువ్వు ఎక్కడ ఎన్ని కోట్లు దాచుకున్నావో, ఎక్కడ అక్రమస్తులు దాచుకున్నావో, ఏ ఎమ్మెల్యే ఎంత దాచుకున్నాడో, ఏ ఎమ్మెల్యే భూ కబ్జాలు చేశాడో మొత్తం బయటకు వస్తాయి. అన్నీ బయటికి తీసిన తర్వాతే రిపోర్టు ద్వారా ప్రతి ఒక్క ఇంటికి డిపార్ట్మెంట్ వెళ్ళిద్ది, ప్రతి ఒక్కరిని అరెస్ట్ చేస్తారు. కంగారు ఏమీ లేదు. మీరంతా తొందరగా మీరేమో రౌడీజం చేస్తారు. వీళ్ళు నిదానంగా ఎవరికి తెలియకుండా వీళ్ళు అడుగుతారు. ఇక్కడ డెవలప్మెంట్ కనబడిద్ది. ఉమ్మడి కూటమిలో టీడీపీ ప్రభుత్వంలో డెవలప్మెంట్ కనబడిద్ది. ఇసుక మాఫియా అన్నారు. ఇసుక మాఫియా లాక్డౌన్లో నువ్వు ఏమంటే పాదం మోపావో 60,000, 70,000, 50,000, 40,000 లారీ ఇసుక, టాటర్లు ఇసుక ఎటు వెళ్ళిపోయినాయి? మరి ఇప్పుడు ఇసుక ఫ్రీ పెడితే ఇప్పుడు పెట్టారు, వాళ్ళు పెట్టలేదుగా. వాళ్ళు లాస్ట్ టైం టీడీపీ హయాంలో కూడా ఇసుక ఫ్రీనే ఉంది, మళ్ళీ ఇప్పుడు పెట్టారు. మళ్ళీ వీటి మీద వీళ్ళు ఎలా కబ్జా చేస్తున్నారని వీళ్ళకి తెలియట్లా. వీళ్ళు ఏం చేయరు. ఇసుక మాఫియా అంటున్నారు, వీళ్ళే తప్పు చేసింది కాకుండా మళ్ళీ వీళ్ళని అంటాం. అది వాళ్ళకి తెలియాలి. భవన నిర్మాణ కార్మికులకి ఇబ్బంది పడుతున్నారంటే ఇప్పుడు ఒక బిల్డింగ్ కట్టాలంటే ఎంతమందికి పని దొరికిద్దన్నా? ఒక మాట ఇసుక లేనిది ఏదన్నా నువ్వు కట్టగలవా? సపోజ్ నువ్వు ఐరన్ వేసి ఐరన్ పిల్లర్ నిలబెట్టడానికి కోసమైనా నీకు ఇసుక కావాలి. కింద పిల్లర్ పోస్తే నీ ఐరన్ అని నిలబడిద్ది పైకి. ఆ ఇసుక లేకుండా ఎంతోమంది నాశనం అయ్యారు. ఎగ్జాంపుల్ విజయవాడ బెంజ్ సర్కిల్లో ఎంతమంది కూలీలు ఉంటారో చూడండి. పోనీ లాస్ట్ ప్రభుత్వంలో కూలీల కన్నా ఈ ప్రభుత్వంలో ఉన్న కూలీలు ఎంతమంది ఉన్నారో చూడండి. అలా అయినా తెలిసిద్ది. ఈ గత ప్రభుత్వంలో కన్నా ఈ ప్రభుత్వంలో 99% కూడా డెవలప్మెంట్ కనబడిద్ది, ఉద్యోగాలు కనబడతాయి, ఇంప్రూవ్ కనబడిద్ది. ఈ దొంగ రాజకీయాలు, దొంగ ఓట్లు, తమిళనాడు నెలల పిలవటం ఏదీ లేదు. ఇంప్రూవ్మెంట్ కనబడిద్ది. పోలవరం కూడా పూర్తయిద్ది. అది ఇది మాత్రం కన్ఫర్మ్. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేయడానికి ఈలో బయట ఉండాలి కదా, ఉండాలిగా. నాకు తెలిసి 5 సంవత్సరాల్లో వైసీపీ జెండా కనుమరుగవడం కూడా ఖాయం. వాళ్ళు చేతులారా చేసుకున్నదే. నువ్వు పథకాలు ఇచ్చావు, నీ పక్కన ఉన్న వాళ్ళు తిన్నగా ఉన్నారా? ఇచ్చావు. అమ్మఒడి అన్నావు, అది అన్నావు, ఇది అన్నావు, విద్యాదేవన్ అన్నావు. రోడ్డు మీద బతుకుతారో వాళ్ళకి తెలియాలి. నిరుద్యోగులకి చంద్రబాబు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ హామీ ఇచ్చారు. మీకు ఉద్యోగం తీసుకొచ్చే బాధ్యత మాది, నిరుద్యోగ వృద్ధి ఇచ్చే బాధ్యత మాది, కంపెనీలు తీసుకొచ్చే బాధ్యత మాది అని ఇద్దరు హామీ ఇచ్చారు. ఆ హామీని మీరు ఎక్కడ నెరవేరుతాయి అన్న? హామీలు అయితే నెరవేరుతాయి. చూడండి, ఓ 2 years చూడండి. ఈ 2 yearsలో వాళ్ళు 5 yearsకి ఈ 2 yearsకి మీరు కంపేర్ చేయండి. కంపేర్ చేస్తే ఎవరు అభివృద్ధి చేశారా, ఎవరు ఎన్ని కోట్లు దాచుకున్నారా, ఎవరు ఎలా ఉన్నారా, జనాలకి ఎంత మెరుగు అందుతుంది, నువ్వు ఇచ్చే పథకాలు ఏ రూపాయి తిందగా ఉండదు. నువ్వు ఇలా ఇస్తున్నావు, అలా తీసేసుకుంటున్నావు. ఏంటన్నా మరీ చండాలంగా అయితే ఇక్కడ ఒక ఆర్డర్ వేస్తున్నారు, రోడ్ చివరి పోలీసులు పెట్టేస్తున్నారు. బాగా ఎక్కడ ఉంటుంది, రోడ్ చివరి డ్రంక్ అండ్ డ్రైవ్ రాస్తున్నారు. 10,000 డ్రంక్ అండ్ డ్రైవ్. ఒక సామాన్యుడు ఏమవ్వాలన్నా 10,000 డ్రంక్ అండ్ డ్రైవ్ అంటే మరి అంత దారుణమా? దానికి దీనికి చాలా డిఫరెన్స్ ఉంటుంది అన్నయ్య. నీ అన్నట్టు 2 years కంపేర్ చేయండి, 5 years కాకుండా. ఈ 2 years కంపేర్ చేయండి. ఎవరు డెవలప్ చేశారా, ఎవరు ఎంతవరకు పూర్తి చేశారా, ఎవరు ఉద్యోగాలు తెచ్చారా, ఎవరు కంపెనీలు తెచ్చారా అనేది ఆలోచించిన తర్వాత మళ్ళీ మీడియా అనేది ఏర్పడింది. ఇప్పుడు చూడండి. ఓవరాల్గా పవన్ కళ్యాణ్ గారు పిఠాపురాన్ని దేశం మొత్తం చూసే ఫస్ట్ క్లాస్గా నేను చేస్తానని కూడా మాట ఇచ్చింది. దేశం మొత్తం కాదులే కానీ అంటే ఒకానొకప్పుడు పిఠాపురం అనేది ఎవరికీ తెలియదు. భీమవరం దగ్గర పిఠాపురం ఉంది, కాకినాడ దగ్గర మధ్యలో, రెండింటికి మధ్యలో ఉంది చెబుతున్నారే కానీ పలానా ఊళ్ళో పిఠాపురం ఉంది అనేది ఎవరికి తెలియదు. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నారు అన్నప్పుడే అది చాలా వరకు వెళ్ళిపోయింది. పిఠాపురం వాసులు కూడా బలమైన నమ్మకంతోనే 70,000 మెజార్టీ గెలుస్తారు. 70,000 మెజార్టీ అంటే జనాలు చూశారు కాబట్టి ఆయన మంచితనం ఇచ్చారన్న. 21కి 21 కొట్టాడు, 2 ఎంపీ సీట్లు కొట్టాడు. మరి ఇంకేంటి, వై నాట్ 175 అన్నావు. ప్రతిపక్షం లేకుండా చేస్తారు ఇక 11 సీట్లకి నిన్ను. నువ్వేం చేసావు? 21కి 21 కొట్టేశాడు. ఇక
ఇప్పుడు విమర్శించండి. ఒకప్పుడు చెప్పులు చూపించిన వాళ్ళు ఈరోజు ఏం చూపించాలి? తిరిగి ఈయనేం చూపించాలి? మరి అది వీళ్ళు మంచోళ్ళు కాబట్టే చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్ మంచోళ్ళు కాబట్టి వీళ్ళు ఇలా ఉన్నారు. వాళ్ళకలాగా రౌడీజం చేసి వాళ్ళకలాగా అక్రమాస్తులు దోచుకొని డిపార్ట్మెంట్ని వాడుకుంటే కనుక వీళ్ళకన్నా రెండింతలు వాళ్ళు చేయగలరు. విత్ ఇన్ సెకండ్స్లో చేయగలరు. 1 monthలో డిపార్ట్మెంట్ని ఎలా మార్చాలో, గవర్నమెంట్ని ఎలా కంట్రోల్లో పెట్టాలో కూడా ఈ ప్రభుత్వానికి తెలుసు, తెలుగుదేశం ప్రభుత్వానికి తెలుసు.